సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. చానాళ్ళ తర్వాత ఇలా డైరెక్ట్ రికార్డింగ్ వీడియో పెడుతున్నాను. 'మహాదేవుడు యేసేన' ఇది నిన్న సనాతన సేన ఛానల్‌లో లైవ్ జరిగింది. అక్కడ నాకు చెప్పడం కుదరలేదనమాట. సో, డిబేట్ జరిగిందనమాట. అక్కడ హాట్ టాపిక్ ఒకటొచ్చింది. తీతుకు రాసిన పత్రిక అందులో 2వ అధ్యాయంలో 13వ వచనం అనమాట. అక్కడ మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని చెప్పి అక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అక్కడ డిబేట్లో ఏమొచ్చిందంటే ఇది చాలా బాగా బయట డిస్కస్ చేయబడే టాపిక్ అనమాట. పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన యేసుని దేవుడులా చూశాడా? లేకపోతే దేవుడు యేసు ఇద్దరు సపరేట్ అని చెప్పేసి ఐడెంటిటీస్ని సపరేట్గా చూశారనేది ఒక డిబేట్ అనమాట. అందులో చాలామంది ఇది వాడే వచనం ఏంటంటే ఈ తీతుకు రాసిన పత్రిక కూడా ఒక వచనంగా వాడతారు. ఓకేనా? సో ఇక్కడ మీకు పైన ఈ థంబ్‌నెయిల్‌లో కానీ వీటిలో చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఓకేనా? ఏమని? మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తు అనే అతను మహాదేవుడు అట్ ద సేమ్ టైం మన రక్షకుడు అని కూడా అలాగా మీకు అనిపిస్తుంది చూస్తుంటే. కానీ దీని వెనకాల ఉన్న అర్థం అదేనా? కాదు. బైబిల్ మీరు గమనిస్తే తర్వాత అది ఎవాల్వ్ అవుతా వచ్చే కొద్దీ అది లేనిపోని అర్థాలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. లేని వచనాలను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఒకటి కాదు, వందల సంవత్సరాలుగా అనేక ప్రక్షిప్తాలను చేర్చుకుంటూ వచ్చారు. మీకు మార్కు సువార్త చివరి అధ్యాయంలో 12 వచనాలు అనుకోండి, లేకపోతే ఆ పెరికోపే ఎడల్టరే అని చెప్పేసి అంటారనమాట. అది మధ్యలో ఎక్కడో అంటే నానుడి వచ్చిందనమాట, బయట జనాల నోళ్లలో నానడం అనేది. ఆ తర్వాత కథ బాగుంది కదా అని చెప్పేసి 5వ శతాబ్దంలో తీసుకొచ్చి దాన్ని యోహాను సువార్తలో 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఇరికిచ్చారనమాట. మీలో పాపము చేయని వాడే మొట్టమొదట రాయి వేయాలని, దాని మీద కూడా కవర్ చేశాను. ఇదే కాకుండా మనకి యోహానిన్ కామా అంటారనమాట, యోహానుకు రాసిన పత్రికలో రక్తము నీరు ఇవి సాక్ష్యం ఇస్తాను అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడాను, బట్ ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి లైవ్ చేద్దాం. ఇట్లా అనేక ప్రక్షిప్తాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రక్షిప్తాలు ఒక రకమైతే ఉన్నదాన్ని దాని అర్థం చెప్పడం అన్నమాట, దాన్ని విశ్లేషించడం, దానికి భావాన్ని చెప్పడం అనే దాంట్లో కూడా మారుతూ ఉంటుంది. కాలక్రమేణా అనేక అనువాదాలు వచ్చినాయి. అనువాదం తర్వాత దానికి మళ్ళీ ఇంకొక రకమైన అనువాదం చేయడం, లేకపోతే ఇంకొక రకంగా దాన్ని ఏమంటారు ఇంటర్ప్రిట్ చేయడం అనమాట, అవగాహన చేసుకోవడం, కానీ ఇదంతా కూడా జరుగుతుంది. లివింగ్ ట్రాన్స్లేషన్ అంటారు, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అంటారు, కింగ్ జేమ్స్ అంటారు వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు, అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ అంటారు, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ అంటారు. కాలానికి తగ్గట్టుగా కూడా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ మార్పు అవసరం అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే కన్వర్జేషన్ అంటే మాటామంతి సంభాషణ అని మనం అనుకుంటాం, కానీ ఒకప్పుడు ఇంగ్లీష్లో కన్వర్జేషన్ అంటే పౌరసత్వం కింద కూడా వస్తుంది. సో నేను రోమాతోటి కన్వర్జేషన్లో ఉన్నానంటే, రోమా కన్వర్జేషన్లో ఉన్నానంటే రోమా పౌరసత్వం నేను తీసుకుంటున్నానని అర్థం. మీరు బైబిల్ నా అర్థం తెలియకుండా చూస్తే ఏంది రోమాతోటి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, రోమా దేశం అయితే మనిషి కాదు కదా అని మీరు అనుకుంటారు. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ తీతుకోడింతే మహాదేవుడును అని చెప్పేసి అంటుందన్నమాట. ఓకేనా? సో మరేంటి మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అంటే ఇక్కడ యేసుక్రీస్తుని మహాదేవుడుగాను రక్షకుడుగాను చెప్తున్నాడంటే చెప్పడం లేదు. మీరు అందుకే తెలుగులో చూడకూడదన్నమాట, తెలుగుకి మించి వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుగులో అంతకుముందు మనం మాట్లాడాం, బట్ ఇంకొకసారి చూపిస్తాను ఈ లైవ్ ఈ వీడియో చివరిలో. మీరు ఈ లోకంలో వేటిని అయితే కోల్పోతారో అవి 100 రెట్లు మీరు ఇహమందు పొందుతారని చెప్పేసి ఉంటుంది. తమ్ముళ్ళను పొందుతారు, అక్కలను పొందుతారు, తండ్రులను పొందుతారు, తల్లులను పొందుతారు, భార్యలను కూడా 100 రెట్ల మందిని పొందుతారు, భార్యలు అని అది కూడా ఉంటుంది. కానీ తెలుగు ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి ఆ భార్య అనే పదాన్ని పీకేశారు. గ్రీక్ మూలంలో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్జన్లో కూడా ఉంటుందన్నమాట, కానీ తెలుగులోకి వచ్చేసరికి దాన్ని పీకేశారు. ఇది నిన్న రాత్రి లైవ్లో కూడా వచ్చిన డిస్కషన్, మొన్న కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో మీరు ట్రాన్స్లేషన్ పట్టుకొని వెళ్తే తెలుగు చాలా పాలిష్ చేసిన వర్షన్ అనమాట. మీకు వడ్లు తీసుకోండి, పొట్టు వచ్చిన వర్షన్ ఒకటైతే పైన ఏమీ లేకుండా తెల్లగా పాలిష్ చేసిన వర్షన్ అనమాట. తెలుగు చాలా వరకు అందుట్లో తీసివేయడం జరుగుతుంది. మీరు నిజమేంటి అని పరిశీలించాలనుకుంటే తెలుగు దాటి ఇంగ్లీష్ కూడా దాటి లాటిన్ ఇంకా అది కూడా దాటి గ్రీక్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు మీకు నిజమేంటనేది, అస్సలు నిజమేంటనేది, బైబిల్ యొక్క స్వరూపం ఏంటనేది బయటపడుతుంది. బాధాకరం ఏంటంటే మీరు అంత దూరం వెళ్ళాలంటే మీరు థియాలజీ చేయాల్సి ఉంటుంది.
ఒకటి, యూనివర్సిటీలోకి వెళ్ళి స్ట్రిక్ట్గా చదువుకోవాలి. చాలామంది పాస్టర్లు థియాలజీ అంటారు కానీ వాళ్ళకి తాతూ కూడా తెలియదు అనమాట. ఓకేనా? లేకపోతే మీరు మా లెక్కనమాట కష్టపడి నేర్చుకోవాలి. ఆడ ఏడ ఎత్తుక్కొని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు వీటన్నిటిని చదివి 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 సొంతంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఏదన్నా కానీ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా మీరు బైబిల్ అంటే కేవలం ఊరకదని ఏమంటారు, నీ పలము నా జిహ్వకు మధురము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, మనసులో ఉన్నదే నోటి ద్వారా బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళేది బయలుకు వెళ్ళిపోతుంది పొలంలోకి అని చెప్పేసి ఇట్లాంటి ఈ వచనాలే కాదనమాట. ఇంట్రికసీస్ ఉంటాయి. క్రిస్టియానిటీ ఎలా స్ప్రెడ్ అవుతుంది, అది నిజాన్ని దాచిపెట్టి లేనిపోనివన్నీ కూడా వాళ్ళకి సూట్ అయ్యే అర్థాన్ని ఎలా కల్పిస్తుంది అనడానికి ఈ తీతుకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలోని 13వ వచనం కూడా ఒక మంచి ఉదాహరణ అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఆ అందుట్లోకి వెళ్ళి చూద్దాం తీతుకు రాసిన పత్రికలో ఏముంది అనేది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఇదేనన్నమాట తీతుకు రాసిన పత్రిక. ఇక్కడ ఏమంటున్నాడంటే ముందు నుంచి వద్దాం. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ వాడిన పదం ఏంటంటే మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు. పేరు ఒకటి, యేసుక్రీస్తు. అతని యొక్క పదవులు 2, మహాదేవుడు, మన రక్షకుడు అని చెప్పి. ఓకేనా? అడ్జెక్టివ్స్ అనమాట. అడ్జెక్టివ్ నౌన్ ఇది చెప్పాలంటే. ఏంటి? గాడ్, సేవియర్. కానీ అబ్సల్యూట్ నౌన్ ఏమని వస్తుంది మనకి? కామన్ నౌన్ కింద, పేరు కింద వచ్చేది యేసు క్రీస్తు అనేది. ఇంగ్లీష్లో మీరు కింగ్ జేమ్స్లోకి వెళ్తే ఏమంటున్నారంటే లుకింగ్ ఫర్ దట్ బ్లెస్డ్ హోప్ అండ్ ద గ్లోరియస్ అపియరింగ్ ఆఫ్ ది గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని. మీరు జాగ్రత్తగా గమనిస్తే అపియరింగ్ అంటే ప్రత్యక్షత. ఓకేనా? కనపడడం. ఎవరి కోసం? ఎవరు కనపడడం కోసం? అపియరింగ్ ఆఫ్ ది గ్రేట్ గాడ్, మహాదేవుడు, మరియు అండ్ అవర్ సేవియర్, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు. తెలుగులో ఏం చేశారంటే జాగ్రత్తగా గమనిస్తే ఈ అండ్ అనే దాన్ని తీసేశారు. మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అని చెప్పారు, కానీ మహాదేవుడు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతల కొరకు మనం చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పలా. ఎలా ఉంటుందంటే మీకు చెప్తా. సీఎం మరియు మన ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఎవరెవరు వస్తున్నారంటే సీఎం మరియు మన ఎమ్మెల్యే యొక్క రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం అనేది ఎలా ఉంటుంది? సీఎం మన ఎమ్మెల్యే యొక్క రాక కోసం చూస్తున్నామంటే ఎలా ఉంటుంది? ఓకేనా? సీఎం మరియు మన ఎమ్మెల్యే అయిన ఎవరు? చంద్రబాబు నాయుడు అనుకుందాం, లేకపోతే రేవంత్ రెడ్డి అనుకుందాం, లేకపోతే ఇంకెవరిని అనుకుందాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సీఎం కోసం చూస్తున్నాం, అలాగే మన ఎమ్మెల్యే అయిన పలానా వాడి కోసం కూడా చూస్తున్నాం. అలా కాకుండా సీఎం ఎమ్మెల్యేయు అయిన చంద్రబాబు నాయుడు అంటే మన ఎమ్మెల్యే అట్ ద సేమ్ టైం మన సీఎం చంద్రబాబు నాయుడు లేకపోతే రేవంత్ రెడ్డి, ఇట్లా వస్తుందన్నమాట. ఈ అండ్ అనే దాన్ని, చాలా కీలకమైన దాన్ని తీసివేశారు. ఇది ఒక్కటే కాదు, దీని రాత ఎలా ఉంటుందనేది మీకు మిగతావి కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా వాటన్నిటి దగ్గరికి వెళ్లే ముందు మూలంలో ఏముందో చూద్దాం. ఓకేనా? మూలంలోకి వెళ్తే ఇదిగోండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అనమాట. ఇది ఇంటర్లీనియర్ బైబిల్, అంటే గ్రీక్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ అనమాట. 2 పక్కన ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఏమంటున్నాడంటే వేచి చూస్తున్నాం ఎవరి కోసం? ది బ్లెస్డ్ హోప్, మరియు అంటే ఆయన మహిమ దానికోసము, మరియు ద అపియరింగ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ది గ్రేట్ గాడ్, మహాదేవుని యొక్క మహిమ. కై అనుంది. కై అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పదం. మరియు దేవుడి యొక్క కృప, మరియు మన రక్షకుడు అనమాట, సేవియర్ ఆఫ్ అస్. సుటేరోస్ అంటే సేవియరు, హేమోన్ అంటే మా యొక్క అని చెప్పి. ఓకేనా? ఇవన్నీ కూడా జెనిటివ్స్ అనమాట. అతడు ఎవరు? అతను పక్కన చెప్తున్నారు క్రిస్తో, యేసుక్రీస్తు అని చెప్పేసి, మా రక్షకుడైన యేసుక్రీస్తు. వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్
కానీ ఇక్కడ మనకి ఏం చేశారంటే దీన్ని కై అనే దాన్ని మధ్యలో పెట్టిన దాన్ని తీసివేసి ఇక్కడ గ్రేట్ గాడ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అంటారు అనమాట. ఇక్కడ ఎట్లా చెప్తారంటే మనకి కామా పెట్టడం అనేది ఉంటుందన్నమాట. మీకు ఇందుట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఇదిగోండి ఇదే వచనాన్ని ప్యారలల్స్ అన్ని తీసానమాట. ఇక్కడ కింగ్ జేమ్స్ వాడు ఏమంటాడు, ఉండండి కొంచెం, ఇదిగోండి ఏమంటున్నాడు, లుకింగ్ ఫర్ దట్ బ్లెస్డ్ హోప్ అండ్ ది గ్లోరియస్ అపియరింగ్ ఆఫ్ ది గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే దాన్ని మిగతా చోట్ల ఎట్లా చేశారు చూడండి, ఆఫ్ ది గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ అనే దాన్ని వీళ్ళు ఏమని మార్చారు, ఆఫ్ అవర్, మా యొక్క, గ్రేట్ గాడ్ అండ్ సేవియర్, మహాదేవుడును రక్షకుడు, మా యొక్క మహాదేవుడు మా యొక్క రక్షకుడు అని చేశారు. సో ఎలా అవుతుంది, మా సీఎం ఎమ్మెల్యే అని చెప్పేసి వస్తుందన్నమాట. సీఎం మరియు మా ఎమ్మెల్యే అనే దాన్ని మా సీఎం మరియు ఎమ్మెల్యే అనే లెక్కన మార్చారన్నమాట. అర్థమవుతుంది కదా డిఫరెన్స్ ఏంటనేది. మన రాష్ట్రానికి ఒకళ్ళే సీఎం, కానీ మనకి ఎమ్మెల్యే మారుతూ ఉంటాడు నియోజకవర్గానికి. ఇక్కడ కలిపేశారనమాట, మా యొక్క సీఎం మరియు ఎమ్మెల్యే అని కలిపేశారు. అలా కలపకూడదు, వాళ్ళు ఊరికే రాలేదనమాట. మీకు అర్థమవుతుంది ఎందుకు అని చెప్పేసి. ఈ ఒక్క వచనాన్ని వాళ్ళు ఏ ఉద్దేశంతో నాకు తెలియదు, కానీ మనకు అనవసరం కూడా, కానీ ఎలా మిక్స్ చేశారని మీకు అర్థమవుతుంది. బార్కి ఇదే చేస్తారు. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ తీసుకోండి, వైల్ వి వెయిట్ ఫర్ ద బ్లెస్డ్ హోప్ ద అపియరింగ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్ అండ్ సేవియర్, మన మహాదేవుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అని మార్చేశారు. మహాదేవుడు ఆయన యొక్క ఎపీరెన్సు, అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఎపీరెన్సు అనే దాన్ని వీళ్ళు ఇక్కడ మార్చారు. ఇదే బారుకు జరుగుతుంది. ఈఎస్వి తీసుకోండి, లేకపోతే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ తీసుకోండి, ఇక్కడ కూడా మార్చారు. కింగ్ జేమ్స్ వర్షన్లో అపియరింగ్ ఆఫ్ ది గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని ఉంటే, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏం మార్చారు, కొత్తగా వచ్చిన దాంట్లో అపియరింగ్ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ అని మార్చారు. ఈ అవర్ అనేది, మా యొక్క అనేదాన్ని మహాదేవుడికి మరియు రక్షకుడికి కూడా కలిపేసి చివరిలో యేసుక్రీస్తు అని పెట్టాడు. మా యొక్క డాష్ అండ్ డాష్ యేసుక్రీస్తు, పైన ఏంటి మహాదేవుడు, మా యొక్క డాష్ యేసుక్రీస్తు అనేది. ఇలా కింగ్ జేమ్స్లో ఉన్నదాన్ని తర్వాత న్యూ కింగ్ జేమ్స్ వర్షన్కి వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇదే చిల్లంగితనం చేశారు. మీరు అడగొచ్చు, మీరు అంటున్నారయ్యా ఇప్పుడు మరి మా మహాదేవుడన్నా లేకపోతే మా యొక్క రక్షకుడన్నా కానీ పెద్ద ఫరక్ లేదు కదా, అలా అనుకున్నా కానీ ఇట్లాగే చెప్పుకోవచ్చు కదా అనుకుంటే లేదు. దీనికి నేనేం చూపిస్తానంటే ఇలాంటి వచనాలే బైబుల్లో ఇంకొక 2 చూపిస్తాను మీకు. అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళు కేవలం సెలెక్టివ్లీ ఈ వచనంలో ఎలా చిల్లంగితనం చేశారు అనేది. ఓకేనా, వద్దాం దీని దగ్గరికి. ముందుగా ఇంకొక మారు చూడండి. ఇక్కడ ఇది ఏమంటున్నాడు, మీరు ఈ గ్రీకు చూడాలండి. ఇక్కడ గ్లోరీ ఆఫ్, ఓకే, తో ఆఫ్ అంటే యొక్క అని చెప్పేసి అనమాట. ఎవరు మెగాలో థియో అంటే గ్రేట్ గాడ్ అనమాట. మెగా అనేది ఉంది కదా, అది మెగలోమేనియక్ అని కూడా అంటూ ఉంటారు అనమాట, అహం బాగా ఎక్కువైపోతే. మెగాలో థియో అంటే గ్రేట్ గాడ్, కై మరియు సొతేరోస్ హేమోన్ క్రిస్తో ఏసో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకో దాని దగ్గరికి వెళ్దాం. ఇది ఎక్కడ, తీతుకు రాసిన పత్రికలోనే, కాకపోతే 1వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అని చెప్పేసి. ఎవరెవరి దగ్గర నుండి, తండ్రి నుండి, అలాగే మన రక్షకుడైన ఈ క్రీస్తు యేసు నుండి కూడా వచ్చినవి. టు టైటస్ మైన్ ఓన్ సన్ ఆఫ్టర్ ది కామన్ ఫెయిత్ గ్రేస్ మెర్సీ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ ది ఫాదర్ అండ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్. ఇదే తీతుకు రాసిన పత్రికలో ఏమని సంబోధిస్తున్నాడు, గాడ్ని తండ్రిగా సంబోధిస్తున్నాడు. రక్షకుడిని ఎవరంటున్నారు, తండ్రి కాదు. అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్, మన రక్షకుడు ఎవరు, యేసుక్రీస్తు. గాడ్ ఎవరు, తండ్రి. ఇదే తీతుకు రాసిన పత్రిక, దానికి ముందల అధ్యాయంలోనే 4వ వచనం చూశారు కదా. ఇక్కడే కాదు, మీరు దీన్ని గ్రీక్లోకి కూడా వెళ్తే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏముంటుంది, ఇదిగోండి చూడండి. టు టైటస్ మై ట్రూ చైల్డ్ అకార్డింగ్ టు అవర్ కామన్ ఫెయిత్, విశ్వాసం ప్రకారం నా నిజమైన కుమారుడా, గ్రేస్ అండ్ పీస్ ఫ్రమ్ ఎవరి నుండి, థెయో. అక్కడ గ్రేట్ గాడ్, మెగాలో థెయో అని చెప్పింది. ఇక్కడ థెయో పాత్రోస్ అని చెప్పారు. అంటే ఏంటి,
మహాదేవుడు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు. ఇందాక మహాదేవుడు 2వ అధ్యాయం 13వ వచనంలో, ఇక్కడ తండ్రి అయిన దేవుడు. కై యేసో క్రిస్తో తో సొతేరోస్ హేమోన్. రివర్స్గా ఆర్డర్ అటు ఇటు అయినా ఏం కాదనమాట, మనకి కొంచెం సంస్కృతం లాంటిదే, ముందు వెనకలైనా కానీ. ఎందుకంటే ఇక్కడ విభక్తులు ఉంటాయి, ఇవన్నీ కూడా జెనిటివ్లో పడ్డాయి, షష్ఠీ విభక్తిలో పడ్డాయి. క్రిస్తో అన్న, యేసో అన్న, ఇవన్నీ కూడా జెనిటివ్లో పడ్డాయి అనమాట. ఓకేనా? వారి యొక్క కృప కానీ ఇదంతా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇలాగే ఉంది కదా, తండ్రి అయిన దేవుడు మరియు రక్షకుడైన క్రీస్తు. ఇలా తీతులో ఉంది. తీతులో ఒకసారి తెలుగులో చూడండి. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి. ఇక్కడ చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుడు సపరేటు, రక్షకుడైన క్రీస్తు సపరేటు. ఓకే, ఫ్రమ్ గాడ్ ది ఫాదర్ అండ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్, ఇద్దరు కంప్లీట్లీ సపరేట్గా కనిపిస్తున్నారు. కానీ మీరు తీతులోకి వచ్చారనుకోండి, 2వ అధ్యాయంలోకి, మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మార్చేశారు. చూసారా? అదే పదం మూలంలో ఉంటే ఇక్కడ తెలుగులో మార్చారు. కింగ్ జేమ్స్లో అపేరింగ్ ఆఫ్ ది గ్రేట్ గాడ్ అని పెట్టారు, అండ్ మరియు అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని పెట్టారు. కానీ కొత్త దాంట్లోకి వచ్చేసరికి దాన్ని కూడా మార్చారు. అపేరింగ్ ఆఫ్ ది గ్రేట్ గాడ్ అని అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని సపరేట్ చేసి, న్యూ దాంట్లోకి వచ్చేసరికి ఇంకా కన్ఫ్యూజన్ ఉండకూడదు, వీళ్ళిద్దరూ ఒకటే అని క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోవాలని అపేరింగ్ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి మార్చి పడేశారనమాట. ఇది ఒకటి. ఇదే కాదు, తెస్సలోనికైలకు రాసిన పత్రిక, ఓకే, అందులో కూడా చూద్దాం. 1వ అధ్యాయంలో 12వ వచనం, ఇంగ్లీష్లో 12, తెలుగులో అయితే 11. ఏమంటున్నారు? అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసునామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము అని చెప్పి చెప్తున్నాడు. ఇంగ్లీష్లో చూస్తే ఇక్కడ దట్ 12వ వచనం, దట్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ యూ అండ్ ఏ ఇన్ హిమ్. ఓకేనా? ఆ యేసుక్రీస్తు యొక్క నామం మీ యందు, అలాగే మీరు కూడా ఆయన యందు. ఎలా? అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన దేవుడి యొక్క కృప అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇద్దరు సపరేట్. కృప ఎవరి దగ్గర నుండి వస్తుంది? గ్రేస్ మన దేవుడు మరియు ప్రభువు యేసుక్రీస్తు, ఇద్దరిని సపరేట్ చేశారు. చూసారా? మన దేవుడు, మన ప్రభువు. మన దేవుడు చెప్పాడు, తర్వాత మన ప్రభువుకి యేసుక్రీస్తు అని కూడా పేరు పెట్టారు. మీరు తెలుగులో కూడా చూస్తే 11వ వచనంలో మన దేవుని యొక్కయు, ఇదొకటి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు, ఇద్దరిని సపరేట్ చేశారు. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు అని చెప్పేసి చెప్పలా. ఇది మీరు గ్రీక్లోకి వెళ్ళినా కానీ ఇదే ఉంటుంది అనమాట. మీకు ఏమని ఉంది? ఇదిగోండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడో, సో దట్ మే బి గ్లోరిఫైడ్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ అస్ జీసస్. ఎవరంటున్నారండి ఇక్కడ? మన ప్రభు ఎవరు? ద నేమ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ అస్ జీసస్ ఇన్ యూ అండ్ యూ ఇన్ హిమ్ అకార్డింగ్ టు ది గ్రేస్ ఆఫ్ ది గాడ్. ఇక్కడ ఏమంటున్నాడు? హరిన్ తో థియో అంటున్నాడు. థియోకి ఇంకేం పెట్టల. అంతకుముందు మనకి 2వ అధ్యాయం 13వ వచనం తీతులో అక్కడ మెగాలో అని పెట్టారు, మహా అనే అర్థం వచ్చేది. 1వ అధ్యాయం 4వ వచనంలో పత్రోస్ అని పెట్టారు, తండ్రి అయిన దేవుడని. ఇక్కడ కేవలం థెయో అనే ఉంచారు, అంటే ముందు వెనక ఏం పెట్టలేదన్నమాట, కేవలం దేవుడు. కై కాకపోతే ఇక్కడ మీరు చూసారనుకోండి, హేమోన్ అనేది ఇది మన యొక్క అని, ఆఫ్ అజ్ అనమాట. ఇది జనరల్గా మిగతా ఇంతకుముందు చూపించిన రెండిట్లో కూడా ఈ యేసుక్రీస్తు దగ్గర పెట్టారు. కానీ ఇక్కడ మన యొక్క ఎవరు? దేవుడు అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు. సేమ్ టు సేమ్. ఈ కై అనేది ఇద్దరిని సపరేట్ చేస్తుంది. మధ్యలో కనిపిస్తుంది కదా ఈ కై అనేది, అండ్ మరియు అనేది, ఇది ఇద్దరిని సపరేట్ చేస్తుంటే తెలుగులో పూర్తిగా తీసేశారు. తీతు దగ్గరకు వచ్చేసరికి తీసేసి మహాదేవుడును, లేకపోతే మహాదేవుడి యొక్క మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు అని చెప్పాల్సింది మహాదేవుడు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత
అనేది ఇద్దరిని కలిపినట్టుగా ఇక్కడ మార్చారనమాట ట్రాన్స్లేషన్స్లో. ఇంకా కొత్తగా వచ్చే ట్రాన్స్లేషన్స్లో ఇదే అర్థం కలిపి వచ్చేలా మన యొక్క అనేది యేసుక్రీస్తు మాత్రమే పెడితే పౌలు రాసిన పత్రికలో మూలంలో తెలుగులోకి వచ్చేసరికి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కంప్లీట్గా మన యొక్క దేవుడు మరియు దేవుడు మరియు రక్షకుడు అని ఈ రెండు టైటిల్స్ని క్రీస్తుకు ఆపాదించారు. దేవుడు అనే టైటిల్ క్రీస్తుకు ఆపాదించాల మూలంలో, రక్షకుడు అని వరకే పెట్టారు. కానీ వీళ్ళు మార్చేశారనమాట. ఇది జరుగుతుంది. మీరు మూలంలోకి వెళితే అక్కడ ఎవరి గురించి ఏం సంబోధిస్తున్నారు, కలుపుతున్నారా, విడదీస్తున్నారా, ఎలా పెడుతున్నారు అనేది చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట. ఇది మీరు కొంచెం గమనించాల్సి ఉంటుంది. తెలియాలి అంటే వాళ్ళు చిలంగితనం చేస్తారు కదా, కొంచెం కనిపెట్టడం కష్టం. ఇది ఇక్కడే కాదండి, ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందంటే స్టార్టింగ్లో ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. క్రిస్టియానిటీలో స్టార్టింగ్ టైమ్స్లో ఇవి రాసిన టైంలో వాళ్ళకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. పౌలు పత్రికలు ఎవరైతే రాశారో వాళ్ళకు కూడా స్పష్టమైన అవగాహన ఉంది, యేసు దేవుడు కాదు అని వాళ్ళకి అవగాహన ఉందన్నమాట. ఇంకా పౌలు ప్రకారం అయితే యేసు చనిపోయిన శరీరంలో తిరిగి లేవలేదు, కొత్త శరీరంలో లేచాడు. అది కూడా వాళ్ళ అవగాహన. ఇది సువార్తల్లో కూడా నిదానంగా మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది. వీటిని పక్కన పెట్టేస్తే వీళ్ళు చాలా సహజంగా క్రైస్తవులు వాడే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఒక్క వచనాన్ని చూపిస్తూ ఉంటారు. ఏమని? ఇదిగోండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్తే 30వ వచనం, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను అని చెప్పేసి. యేసు ఎక్కడన్నా తను తాను దేవుడని చెప్పుకున్నాడా అంటే చెప్పుకోలేదు. కానీ వాళ్ళు అలాంటి అర్థం వచ్చేవి క్లోజ్గా చూపించే దాంట్లో ఇదొకటి, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఇదే కాకుండా 20వ అధ్యాయంలో తోమా తన అవిశ్వాసాన్ని ప్రకటిస్తాడు, నేను బొక్కలో వేళ్లు పెట్టి చూస్తే కానీ నమ్మను అని చెప్పేసి. అలా చెప్పినప్పుడు అంటే వీళ్ళు చెప్తారనమాట, కానీ ఎవరు నమ్మరు. తర్వాత తోమా కూడా నమ్మడనమాట. సో ఎక్కడ ఉంటుందంటే ఏమంటున్నాడు, ఇదిగోండి, తక్కిన ఇక్కడ యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ, అంటే సైడ్ కూడా పొడుస్తారు కదా బళ్ళంతో, అందులో కూడా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని వానితో చెప్పాను. ఓకే, ఆ తర్వాత యేసు వస్తాడనమాట. యేసు వచ్చిన తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచట, బొక్కలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము అనెను. నమ్మకపోయినా బయట ఇప్పుడు ఏంటంటే పాస్టర్లు చెప్పే లాజిక్, మీరు నమ్మకపోతే మీ కర్మ, యేసు మీకు వచ్చి యేసు మిమ్మల్ని ఎందుకు ఇండల్జ్ చేయాలని తోమాను ఇండల్జ్ చేశాడు. నేను నమ్మనంటే సరేరా వెరిఫై చేసుకో అని చెప్పి తోమాకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పేసి అతనితో చెప్పాను. ఇది కూడా చెప్తా ఉంటారు. యేసు ఇక్కడ నా దేవా అన్నప్పుడు, చచ్చా నన్ను దేవుడు నన్ను ఎందుకు అంటున్నావు, నువ్వు నన్ను అట్లా అనకూడదు కదా, దేవుడు ఒక్కడే, నేను నీ దేవుడిని కాదు అని చెప్పి అనాలి కదా. అనలేదంటే ఏంటి, ఈయన అగ్రీ అయ్యాడు, తన్ని దేవా అంటే యేసు యాక్సెప్ట్ చేశాడని కూడా చెప్తా ఉంటారు అనమాట. అది కూడా తప్పు. ఎందుకంటే ఇందాక 10వ అధ్యాయంలోనే ఒకటి ఉంది మనం చూడాల్సింది. ఆ 30 దగ్గర నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు యూదులు ఏం చేస్తారు, రాళ్ళు తీసుకొని కొడతారు. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు ఏమంటున్నాడు, తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు అని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదు అని ఆయనతో చెప్పిరి. అందుకు యేసేమంటున్నాడు, మీరు దైవములు అని నేను అంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ఇది కీర్తనల్లో ఉంటుందన్నమాట. కీర్తనల్లో ఎలోహీం అనేది దేవుడికి వాడే పదాన్ని రాజుకి, న్యాయాధిపతులకు కూడా వాడతారు. ఈ కీర్తనలో 82వ అధ్యాయం న్యాయాధిపతులకు సంబంధించింది, జడ్జెస్కి సంబంధించింది అనమాట అక్కడ. సో మరి ఎందుకు ఎలోహీం అనే పదాన్ని, దేవుడు అనే పదాన్ని, దైవము అనే పదాన్ని మనుషులకు ఎందుకు వాడారు? అహరోన్ మోషేకి కూడా చెప్తాడు, నిన్ను ఫరోకి ఎలోహీముగా చేసేదను అని చెప్పేసి. మనకి ఎందుట్లో ఉంటుందంటే నిర్గమాకాండంలో ఉంటుందన్నమాట. 4వ అధ్యాయంలో ఉంటుంది. ఉండండి చూపిస్తాను ఇక్కడ తీసేసి. ఇది నిర్గమాకాండంలోకి వెళ్తే అహరోన్ పంపిస్తా
ఏమన్నాడు? 7వ అధ్యాయం అనుకుంటా, ఐ థింక్. యా. కాగా యెహోవా మోషేతో ఇట్లా, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. మోషే కూడా దేవుడే ఎవరికి? ఫరోకి అని యెహోవానే స్వయంగా చెప్తున్నాడు నిర్గమకాండంలో. సో దేవుడు, దైవము అనగా అది మనుషులకు కూడా వాడబడిన పదాలు, బైబిల్లో ఇది కొత్త ఏం కాదు. సో యేసే అంటున్నాడు మీరు దైవములు అని ఎదుట యూదులతోటి. ఈయన రాళ్ళు తీసుకొని కొట్టాడు. ఇప్పుడు అలాంటప్పుడు తోమా కూడా వచ్చి నా దేవా అని యేసుని సంబోధిస్తే దాని అర్థం ఏంటి? యూదుల లెక్కన దేవుడు దేవుడే అని మూర్ఖంగా పట్టుకోకుండా నేను కూడా దేవుణ్ణే అని మీరు ఒప్పుకుంటున్నారు, నా దేవా అన్నారు. నువ్వు బాగా ఎదిగేవరా, చూడకుండానే నమ్మావు. ఎందుకు? ఇక్కడ యేసు దేవుడి పని చేయడానికి వచ్చాడు, అందుకని. ఓకేనా? ఈయనకు ఉన్నదంతా కూడా ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయన రిప్రజెంటేటివ్గా మీరు నమ్మాలి. అది యోహాను సువార్తలోని లాజిక్. ఇది మీకు స్పష్టంగా 17వ అధ్యాయంలో ప్రతిబింబిస్తుంది. ఏమంటున్నాడు? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి చూచి, తండ్రి నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించున్నట్లు సర్వశరీరుల మీదనూ ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్యజీవము. నేను అద్వితీయుడిని అంటల్లా, నువ్వు అద్వితీయుడివి, నువ్వు నన్ను పంపావు, నన్ను ఎరుగుట నిత్యజీవం. ఎందుకంటే నేను నీ వైపు పాయింట్ చేస్తాను. ఎందుకు? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఓకే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను? నా ఉన్న మహిమ ఇప్పుడు నాకున్నది నువ్విచ్చావు. ఈ లోకం పుట్టక ముందే ఆ మహిమ నీ దగ్గర ఉంది, నాకు ఇవ్వాలనుకుంది. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఓకే, సో మొత్తం ఇదంతా చెప్పుకుంటా వస్తాడనమాట అది. ఓకే, సో నీవు నాకు అనుగ్రహించినవి అన్నీయు నీ వలననే కలిగినవి, వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నాకు ఉన్నది మహిమ అంతా కూడా నీ వలన నాకు కలిగింది. నా నుండి నా అంతటా నేనేమీ చేసుకుంది లేదు, మొత్తం నువ్వే చేశావు అని చెప్తా కిందకు వచ్చేస్తే 11వ వచనంలో ఏమంటాడు? నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. నా దేవాని తోమా అంటే యేసు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? యేసు కూడా దేవుడితో ఏకమై ఉన్నాడు కాబట్టి, బైబిల్ దేవుడితోటి, అందుకని యేసు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పటికి నువ్వు తెలుసుకున్నావు తోమా, చూచి నమ్మితివి, చూడకుండా నమ్మినవాడు ధన్యుడు అని యోహాను సువార్తలు అందుకన్నాడు. ఓకేనా? నేను తండ్రి ఏకమై ఉన్నామని 10వ అధ్యాయంలో చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, అందుకని నా దేవా అన్నావు, అందుకని ఇప్పటికి ఎరిగావని తోమానన్నాడు. 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఏమని ఇక్కడ? మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. యేసు తండ్రి ఎలా ఏకమై ఉన్నారో అలాగే ఈ శిష్యులు మిగతా జనాలందరూ కూడా ఏకమై ఉండాలి. అలా అవ్వడం కుదురుతుందా చెప్పండి? తండ్రి, ఈ యేసు వీళ్ళిద్దరు ఏకమైనట్టు మనుషులందరూ ఏకమవడం కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు పాస్టర్లు చెప్పినట్టు ఎలా కుదురుతుంది? తండ్రి చెప్పిందే యేసు చేస్తాడు, యేసు చెప్పిందే జనాలు చేస్తారు. వీళ్ళందరూ కూడా తండ్రి చెప్పిందే చేస్తారు కాబట్టి వీళ్ళందరి కామన్ ఎజెండా ఏముంటుంది? తండ్రి ఏది కావాలనుకుంటే అది చేయడం, అది కామన్ ఎజెండా అవుతుంది. కాబట్టి అలా వీళ్ళు ఏకమై ఉన్నారు. అలా ఉండులాగున నీవు వారికి నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. ఓకే, అంతేకాకుండా ఏమంటున్నాడు? ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఓకే, సో ఇదంతా లోకం వాళ్ళని ద్వేషిస్తుంది, మొత్తం ఇదంతా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత కిందేముంటుంది? ఇదిగోండి, ఇక్కడి నుంచి వద్దాం. 21 నుండి వచ్చేద్దాం. మరియు నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. నా దేవాని తోమా ఎలా అయితే అన్నాడు అట్లా నీవు నా యందు ఉన్నావు, నేను నీ యందు ఉన్నాను, ఇలాగా వారు మన యందు ఏకమై ఉండవలెనని
వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అందరూ కూడా ఏకమై ఉండాలన్నమాట మన యందు. ఇప్పుడు తండ్రి యందు యేసు ఉంటే తండ్రి యేసు ఒకటే అన్నారు. మరి వీళ్ళిద్దరు యందు జనాలుంటే వీళ్ళందరూ కూడా ఒకటే కదా. ఈ లాజిక్ ప్రకారమే తోమా నా దేవా అంటే చూచి నమ్మితివి, చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పేసి అంటుంది. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. తండ్రి, నాకున్న మహిమ నువ్విచ్చావు, మనిద్దరం ఏకమై ఉన్నాం కాబట్టి. వాళ్ళు కూడా మనతో ఏకమై ఉన్నారు కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చేసా. తండ్రికి యేసు ఎంతో సమానమైతే గనక తండ్రికి యేసుకి మనుషులు కూడా అంతే. యోహాను సువార్త ప్రకారం గుర్తుపెట్టుకోండి, మిగతా సువార్తల ప్రకారం కాదు, కేవలం యోహాను సువార్త ప్రకారం. అందుకే మిగతా చోట్ల ఎక్కడా లేనిది నా ప్రభువా నా దేవా అని తోమా అంటాడు. దాని అర్థం ఏంటంటే తిరిగి యేసు కూడా నా దేవా అని తోమా అని కూడా అనొచ్చు అనమాట. ప్రాబ్లం లేదు. మరి కాళ్ళు కడిగాడు కదా, కాళ్ళు కడిగాడుగా శిష్యులది యోహాను సువార్తలో, మిగతా సువార్తల్లో అది ఉండదు. కానీ ఇదన్నమాట ఇక్కడ లాజిక్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. కాకపోతే దీని నుండి తీతు పత్రిక ఇన్ఫ్లుయెన్స్ కాలేదు. తీతు పత్రిక యోహాను సువార్త కన్నా కొన్ని దశాబ్దాల ముందే వచ్చింది. కొన్ని దశాబ్దాలు. యోహాను సువార్త చాలా చాలా లేటుగా రాశారనమాట. ఫస్ట్ శతాబ్దం చివరిలో రాశారని చెప్పేసి అంటారు కొంతమంది. ఇంకా ఫస్ట్ శతాబ్దం కాదు, రెండవ శతాబ్దంలో రాయబడిందని కూడా అంటారు. బట్ ఎనీహౌ తీతు పత్రిక కన్నా కూడా చాలా లేటుగా వచ్చింది. సో ఇది పత్రికల ద్వారా మిగతా వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనమాట. మీరు సువార్తను అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు తీతుకొస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కాదు ఇక్కడ. మహాదేవుడి యొక్క ప్రత్యక్షత మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇది అక్కడ ఉండాల్సింది. కానీ వీళ్ళు ఆ కై అనే పదాన్ని గ్రీకులో దాన్ని పీకేశారు. తర్వాత కింగ్ జేమ్స్ వర్జన్లో కొంచెం బాగా రాసినా కానీ తర్వాత న్యూ దాంట్లోకి వెళ్ళేసరికి ఇంకా కల్తీ చేశారనమాట దాన్ని. ఇది మీకు ఇక్కడే కాదు, ఈ కల్తీ ఇంకొక మంచి వచనం ఉంటుంది ఇందుట్లో. మత్తయి సువార్తలోకి వెళ్తే అందులో 19వ అధ్యాయమేనా, అంతే 19 అంతేలేండి 19 మత్తయి సువార్త 19 ఇందుట్లో 29కి వెళ్తే ఇక్కడ ఏమని ఉంటుంది, నా నామము నిమిత్తము ఏమంటున్నాడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాను. ఇదే కాకుండా పరలోకంలో నిత్య జీవం కూడా దొరుకుతుంది. ఇది తెలుగులో ఉంటుంది. ఎవరెవరినిస్తాడు? అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు, తండ్రిని తల్లిని పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు కూడా 100 రెట్లు పొందుతాడు. సరే, తల్లిదండ్రులు అంటే బయట అనేక మంది కూడా ఉంటారు కాబట్టి ఒకళ్ళు కన్నోళ్ళనే కాదు, అదే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దాచిపెట్టింది ఏంటంటే ఇంగ్లీష్లోకి వచ్చి చూడండి. అండ్ ఎవ్రీ వన్ దట్ హ్యాత్ ఫర్సేకెన్ హౌసెస్ ఇళ్ళు, ఆర్ బ్రథరన్ అన్నదమ్ముళ్ళు, ఆర్ సిస్టర్స్ అక్క చెల్లెండ్రు, ఆర్ ఫాదర్ తండ్రినైనను, ఆర్ మదర్ తల్లినైనను, ఆర్ చిల్డ్రన్ కాదు ఉంది, పిల్లలనైనను అని తెలుగులో మార్చారు. మధ్యలో ఏముంది? ఆర్ ఫాదర్, ఆర్ మదర్, ఆర్ వైఫ్, ఆర్ చిల్డ్రన్. తండ్రినైనను తల్లినైనను భార్యనైనను పిల్లలనైనను, ఆర్ ల్యాండ్స్ భూములనైనను. ఈ మధ్యలో ఈ వైఫ్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి తీసుకొచ్చేసరికి నరికేశారు. యేసు జీవితంలో ఎవరిని అమ్మ అని పిలవాల, వాళ్ళ సొంత అమ్మను కూడా ఆఖరికి. కానీ తెలుగు ట్రాన్స్లేషన్స్లో అమ్మా అన్నాడు. మవాడు జనాలనే కాదు వేశ్యని కూడా అమ్మా అన్నాడు అని చెప్పేసి అంటారు. అనలేదు. ఇట్లా ఇంగ్లీష్లో చూడండి, ఎదురుగా వైఫ్ అని కనిపిస్తుందా? ఏం చేశారు? పీకేసి ఆ మధ్యలో తండ్రి తల్లి పిల్లలు అన్నారు. భార్య లేరి. సో మీరు భార్యను వదిలేస్తే 100 రెట్లు ఇస్తాడు భార్యలు ఇహలో. అంతేకాకుండా నిత్య జీవం కూడా ఇస్తాడనమాట. మళ్ళీ ఇది కూడా ఒక బెనిఫిట్. మీరు దీన్ని మూలంలోకి కూడా పోయి చూసుకోవచ్చు. మూలంలోకి పోదాం ప్రియులారా. ఏం లేదు, మత్తయి సువార్త 19వ అధ్యాయము
వస్తుంది. ఒక్క నిమిషం. 19వ అధ్యాయము 29వ వచనం వచ్చేసింది. ఇక్కడ చూడండి ఏముందో, ఆర్ ఫాదర్, ఓకేనా, పెతేరా, మెతేరా, అలాగే ఆర్ వైఫ్, గైనయే, గైనాయిక. గైనకాలజీ అంటారు కదా, గైనయ్ అంటే స్త్రీ అనమాట. సో ఇక్కడ నీ స్త్రీలు కూడా నువ్వు ఎంతమందిని వదిలిపెడితే 100 రెట్లు పొందుకుంటావు. ఆర్ తెక్న, చిల్డ్రన్, పిల్లల్ని కూడా నువ్వెంతమందిని వదులుకుంటే 100 రెట్లు పొందుకుంటావు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగోండి, తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ప్రతివాడు 100 రెట్లు పొందును. భర్తల గురించి చెప్పలేదు. సో మీరు మూలంలోకి వెళ్తే దీని బండారం అంతా బయటపడుతుంది అనమాట. తెలుగులో చాలా చిల్లంగితనం ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా చిల్లంగితనం ఉంటుంది. మీకు చూపించాను ఎలా అర్థం మార్చేశారు మొత్తం అని చెప్పేసి. అత్యధికంగా చిల్లంగితనం కొత్త నిబంధనలో జరుగుతుందండి. అసలు అది రాయడమే చాలా పెద్ద చిల్లంగితనం అనమాట. పాత నిబంధనలో కూడా చాలా కల్తీలు చేశారు. మీకు ఇవి తెలియాలి అంటే తెలుగుని దాటాలి, ఇంగ్లీషుని దాటాలి, లాటిన్ని దాటాలి, గ్రీకు, హీబ్రూ వీటి దాకా వెళ్ళి వాటిని కూడా డీప్గా స్టడీ చేస్తే అప్పుడు మీకు దీనిలోని రహస్యాలన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు చెప్పండి, తీతుకు రాసిన పత్రిక, మహాదేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తు అనేది, లేకపోతే మన రక్షకుడైన యేసుక్రీస్తు అనేది వీళ్ళిద్దరూ ఒకటేనా? మహాదేవుడు అంటే యేసుక్రీస్తేనా అని అడిగే సమాధానం ఏమంటారు? అబ్సల్యూట్లీ కాదు, ముమ్మాటికి కాదు, ఇద్దరికి సంబంధమే లేదు. మహాదేవుడు యేసేనా అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఇది బైబుల్లోని చిల్లంగితనం. ఆధారాలతో సహా కూడా చూపించాను. వాళ్ళు ఇట్లాంటివి చెప్తే మీరు ఇకపై మోసపోకండి. అదే నేను చెప్పగలను, ఇదేనమాట. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దీనికి సంబంధించి ఎవరన్నా క్రిస్టియన్స్ కానీ ఎవరన్నా కూడా లైవ్లు పెడతా ఉంటాం, అందులో వచ్చి మీరు అడగొచ్చు అనమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే. సో ఇదండి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరలా మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.